వెల్కమ్ టు మన్నం వారి హరివేళ్ళు. అందరికీ నమస్కారం. ఇక్కడ నేను ఈ వీడియో ద్వారా కిచెన్లో వచ్చే వేస్టేజ్తో మనం వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నాను. ఇక్కడ మీ ఇంట్లో ఉండే 2 పాత డబ్బాలు తీసుకుని వాటికి హోల్స్ వేసుకోవాలి. హోల్స్ వేసుకున్నాక కొంచెం మట్టి పోసుకున్న తర్వాత మనం వండిన పదార్థాలను సపరేట్ చేసుకోవాలి. అట్లాగే కిచెన్లో కూరగాయల్లో వచ్చే వేస్టేజ్, ఆకుకూరలో వచ్చే వేస్టేజ్, పండ్లల్లో వచ్చే వేస్టేజ్ని సపరేట్గా చేసుకొని ఇట్లా మనం పెట్టుకోవాలి. ఇవి కూడా 2 సపరేట్ డబ్బాల్లో వేసుకోవాలి. ఇది మీరు వండిన పదార్థం అనుకుంటారేమో, కాదు, కొబ్బరి పాలలో వచ్చిన వేస్టేజ్ని నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ 2 కూడా 2 డేస్ బ్యాక్. ఈ వండిన పదార్థం ఫస్ట్ మనం మూగజీవాలకి పెట్టాలి. అవి తినకపోతే మనం దీని విధంగా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక వాటిలో మనం పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఎంతటి పుల్లటి పెరుగైనా పర్వాలేదు, ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు. దీనివల్ల త్వరగా కంపోస్ట్ అవుతుంది. ఈ విధంగా వేసుకున్నాక మనం మట్టి పోసుకోవాలి. ఈ 10 డేస్ 15 డేస్కి మనం కంపోస్ట్ అవుతున్నప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వల్ల గ్యాస్ అనేది వేరుపడుతుంది. మనం హోల్స్ వేసుకోకపోతే గ్యాస్ బయటకు పోకుండా అట్లాగే ఉండి కంపోస్ట్ కాదు. అందుకే కంపల్సరీగా మనం కంపోస్ట్ చేస్తుంటే హోల్స్ వేసుకోవాలి. దాని ద్వారానే మన గ్యాస్ బయటకు పోయి త్వరగా కంపోస్ట్ అవుతుంది. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మనం ఆర్గానిక్గా ఆకుకూరలైనా కనీసం మనం తినగలుగుతామేమో అనిపిస్తుంది. ఈ విధంగా నేను ఇంకొక డబ్బాలో మా ఇంట్లో ఉన్న జామ చెట్టు ఆకుల్ని కలెక్ట్ చేశాను. ఈ ఆకులు కలెక్ట్ చేశాక మనం ఒక 10 డేస్కి బాగా ఎండిపోయినట్టు ఉంటుంది. ఈ ఎండిపోయిన ఆకుల్ని మనం కిందికి పైకి అనడం వల్ల చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. అప్పుడు మనం పెరుగు వేసుకొని దీంట్లో కూడా మనం మట్టి పోసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి 10 to 15 డేస్కి కంపోస్ట్ అవుతుంది. మొత్తం ఆకులే ఉన్నాయి. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల పెరుగు వేసుకొని మట్టి అంతా కంపోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మనం చేతి వేలు పెట్టి లోపలికి టెస్ట్ చేసినప్పుడు హీట్ తగిలితే ఇంకా కంపోస్టింగ్లోనే ఉన్నట్టు, లేదు చల్లగా తగిలింది అంటే మనం ఎర్త్ వామ్స్ వదలాలి. ఎప్పుడైతే ఎర్త్ వామ్స్ వదులుతామో 10 to 15 డేస్కే మనకు వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. అదే వింటర్ సీజన్లో అయితే 45 డేస్ పడుతుంది. మనకి సమ్మర్లో అయితే 25 to 30 మనకు వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న కంపోస్టింగ్ మట్టితోటి మనము టెర్రస్లో అయినా బాల్కనీలో అయినా మినిమం ఆకుకూరలైనా పండించుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న వాటిలో నేను టమోటా మొక్కలు పెట్టుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మన్నం వారి హరివేళ్ళు ఛానల్.